ఏపీలో 5 నెలలుగా నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కేంద్ర గణాంకాల ఆధారంగా ఎస్బీఐ తాజాగా రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. జనవరి నుంచి మే మధ్య దేశంలో 2% కన్నా అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఏపీ 2.08%తో టాప్లో ఉందని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో అసోం, ఒడిశా రాష్ట్రాలున్నాయి. జనవరి నుంచి మే మధ్య ప్రతి నెల జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నమోదైనట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ద్రవ్యోల్బణం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోవడంతో ఏపీలో బియ్యం నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏపీలో 5 నెలలుగా నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కేంద్ర గణాంకాల ఆధారంగా ఎస్బీఐ తాజాగా రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. జనవరి నుంచి మే మధ్య దేశంలో 2% కన్నా అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఏపీ 2.08%తో టాప్లో ఉందని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో అసోం, ఒడిశా రాష్ట్రాలున్నాయి. జనవరి నుంచి మే మధ్య ప్రతి నెల జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నమోదైనట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ద్రవ్యోల్బణం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోవడంతో ఏపీలో బియ్యం నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.